నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. తాడేపల్లి సిట్ ఆవరణలో కీలక దస్త్రాలు దహనం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తగలబెట్టామంటున్న సిబ్బంది. ఓటమి భయంతో ఆధారాలు చెరిపేసే కుట్ర అన్న తెలుగుదేశం. చిరంజీవిని కలిసిన పవన్, నాగబాబు. మెగాస్టార్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న జనసేనాని. జనసేనకు 5 కోట్లు విరాళమిచ్చిన మెగాస్టార్. సీఎం జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడే కాదు, వైసీపీవి హత్య రాజకీయాలని షర్మిల ఆగ్రహం. వైఎస్ కుటుంబ మహిళల్ని రోడ్డున పడేశారన్న సునీత. వివేక హత్య కేసు నిందితుడికి సుప్రీంకోర్టు నోటీసులు. శివశంకర్ రెడ్డితో పాటు సీబీఐకి నోటీసులు. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సమాధానమివ్వాలని ఆదేశం. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు చల్లటి కబురు. 1-2 చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం. రాయలసీమ జిల్లాలో అత్యధిక స్థాయిలో కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు. బెయిల్ పిటిషన్ తిరస్కరణ. సీబీఐ విచారణకు అనుమతి. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు. నిబంధనను ఉల్లంఘించారని రఘునందన్ ఫిర్యాదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే మళ్లీ చేస్తోందని విమర్శ. కేజ్రీవాల్ కు మద్దతు కూడగట్టేలా ఆప్ యత్నాలు. జైల్ కా జవాబ్ ఓట్సే పేరుతో ఎన్నికల ప్రచారం. నియంతృత్వానికి ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపు. కాంగ్రెస్ కు పేదల కష్టాలు అర్థం కావన్న ప్రధాని. 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించాలని వెల్లడి. హస్తం హయాంలో అవినీతి దేశానికి గుర్తింపుగా మారిందని విమర్శ. బీజేపీకి 180 ఎంపీ సీట్లకు మించవన్న కాంగ్రెస్. భయంతోనే హిందూ ముస్లిం పల్లవి అందుకున్నారని ఎద్దేవా. తమ సమిష్టి బలంతోనే మోదీ 10 ఏళ్ల అన్యాయానికి తెరపడుతుందన్న ఖర్గే. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.